ఎందుకు అంత రూత్‌లెస్‌గా అవును. చేశారు అనేదో కొన్ని షాట్స్ గురించి చెబుతూ, ఆ సుత్తితో తల మీద కొట్టేదొకటి, హ్మ్. నాలుక కోసుకునే షాట్ ఒకటుంది. అవును. బట్ అదే చెప్పాను. అంటే ఆ హ్మ్. కంటెంటే అది. ఆ డ్రైవ్‌లోనే వస్తాయన్నమాట అవి. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఏంటని. ఓకే. సార్ ఇదేంటి రియలిస్టిక్కా? రియాలిటీలో ఉన్న ఏ కాన్సెప్ట్ ఏ బేస్డ్‌తో వస్తున్నారు? రియల్ అనేది ఏముండదు. హ్మ్. అసలు సోల్స్ హ్మ్. ఇవన్నీ కూడా ఫిక్షనే మన ఫిక్షన్. లైఫ్‌లో. ఇవన్నీ మన బిలీఫ్స్ ఇవి. హ్మ్. బట్ ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. మనం చాలామంది వీటిని మూఢనమ్మకాలు అనుకుంటారు. చాలా ఉంటాయి. కానీ వరల్డ్‌లో 2 ఉన్నాయి. దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళు ఉన్నారు. అదొక మిస్టరీగానే ఉండిపోయేది. మనకు సృష్టి పుట్టినప్పటి నుండి కూడా దానికి సమాధానం లేదు. బట్ అందుకే ఇందులో ఒక చోట చెప్తామనమాట. ఇది మూఢనమ్మకాలు కదా ఇవన్నీ అని. దానికి ఒక పర్సన్ రిప్లై ఇస్తాడు. ఏంటి అనంటే, మనకు జరగనంత వరకు ఏదైనా మూఢనమ్మకమే. మనకు జరిగిన మరుక్షణం అదే నమ్మకంగా మారుతుంది అని అంటాడు. హ్మ్. నిజంగా ఈవిల్స్‌ను ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే ఒకవేళ వాటిని, వాళ్ళని అడిగితే వాళ్ళ సమాధానం వేరుంటుంది. హ్మ్. కాబట్టి ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంటుంది మూవీలో మెయిన్.